వచ్చింది. భావకవిత రెక్కల్ని అల్లల్లాడిస్తూ తేనెలూరు తెలుగు భాషలాగా ముచ్చటైన పచ్చని చిలుకమ్మ నాతో ముచ్చట్లాడడానికి వచ్చింది. కవులకు కాణాచైన గుంటూరులో జన్మించి అభినవ నన్నయ్యగా పేర్గాంచి విశ్వకవి రవీంద్రుని సాహచర్యం పొంది భావకవితా ప్రపంచంలో నవశక నిర్మాత అయిన రాయప్రోలు వెంకట సుబ్బారావు గారి సాహిత్య సౌందర్యం గురించి చిలుకమ్మ ముచ్చటించింది. కవులకు కాణాచైన గుంటూరులో జన్మించి అభినవ నన్నయ్యగా పేర్గాంచి విశ్వకవి రవీంద్రుని సాహచర్యం పొంది భావకవితా ప్రపంచంలో నవశక నిర్మాత అయిన రాయప్రోలు వెంకట సుబ్బారావు గారి సాహిత్య సౌందర్యం గురించి చిలుకమ్మ నాతో ముచ్చటించింది. ఆ ముచ్చట్లేవో మరి మీతో పంచుకుంటాను. రాయప్రోలు వారి కవితా శైలి ఎలా ఉంది అని అడిగాను. పిల్లగాలుల పలకరింపులాగా, పిల్లన గ్రోవి నాదంలాగా, విరితామరల సోయగన్ల స్వరలహరి మాధురిలా ఉందని చిలుకమ్మ చెప్పింది. పిల్లగాలుల పలకరింపులాగా, పిల్లన గ్రోవి నాదంలాగా, విరితామరల సోయగన్ల స్వరలహరి మాధురిలా ఉందని చిలుకమ్మ చెప్పింది. సుబ్బారావు గారి భాషాభిమానం గురించి అడిగాను. అమ్మ భాష వైభవాన్ని ఉగ్గడిస్తూ కమ్మనైన పలుకులతో తరతరాలు మరువలేని వారసత్వ సంపదనిచ్చారని చిలుకమ్మ చెప్పింది. అమ్మ భాష వైభవాన్ని ఉగ్గడిస్తూ కమ్మనైన పలుకులతో తరతరాలు మరువలేని సాహిత్య వారసత్వ సంపదనిచ్చారని చిలుకమ్మ చెప్పింది. ఆ అభ్యుదయవాది సమాజానికి ఏమిచ్చారని అడిగాను. వేళ్ళూనిన దురాచారాలను ఎండగడుతూ కుళ్ళులా పట్టిన పద్ధతులను సరిదిద్దాలని, నవ సమాజ నిర్మాణానికి తన కవితాజరులను ధారపోసిన మానవతావాది అని చిలుకమ్మ చెప్పింది. వేళ్ళూనిన దురాచారాలను ఎండగడుతూ కుళ్ళులా పట్టిన పద్ధతులను సరిదిద్దాలని, నవ సమాజ నిర్మాణానికి తన కవితాజరులను ధారపోసిన మానవతావాది అని చిలుకమ్మ ప్రస్తుతించింది. తెలుగు జాతికి ఆయన చేసిన మహోపకారం ఏమిటి అని అడిగాను. ఏ దేశమెగ్గినా, ఎందు కాలిడినా, ఏ ఎత్తుకు ఎదిగినా జాతి గౌరవం నిలపాలని, వరప్రసాదంగానే తెలుగు బిడ్డ వైనావంటూ నర నరాల్లో తెలుగు వెలుగుని నింపినారని చిలుకమ్మ చెప్పింది. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ ఎత్తుకు ఎదిగినా జాతి గౌరవం నిలపాలని, వరప్రసాదంగానే తెలుగు బిడ్డ వైనావంటూ నర నరాల్లో తెలుగు వెలుగును నింపినారని చిలకమ్మ చెప్పింది. రాయప్రోలు వారి దేశభక్తి ప్రబోధం ఏమిటి అని అడిగాను. సిరులు పొంగే భూమి ఇది అని, ధీరులకు పురుటిగడ్డ అని, మహనీయుల త్యాగఫలమని అహరహము తెలిసి మెలగమన్నారని చిలకమ్మ చెప్పింది. సిరులు పొంగే భూమి ఇది అని, ధీరులకు పురిటిగడ్డ అని, మహనీయుల త్యాగఫలమిది అని అహరహము తెలిసి మెలగమన్నారని చిలకమ్మ చెప్పింది. మరి ఆ చిలకమ్మ ముచ్చట్లు వంటబట్టించుకొని రాయప్రోలు వారిని మార్గదర్శకంగా తీసుకొని భరతభూమికి ప్రణమిల్లి తెలుగు తల్లి ఒడిలో జీవయానం సాగిద్దాం. జై హింద్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వారికి, సింగపూర్ సంస్థ వారికి మరొక్కసారి శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.